రాము నామినేషన్ వేసేటప్పుడు ఆర్మీ పవన్‌తో నీకు నాకు ఐ కాంటాక్ట్ అయితే లేదు నాకు. నేను లోపల వెళ్ళేటప్పుడు గూడా నన్నిట్లా తోసుకొని వెళ్తున్నావు. కనీసము జరుగు అని చెప్పే మాట్లాడడం గూడా నాకిష్టం లేదు అంటే, ఇదిగో నువ్వు ఈ ఈ పాయింట్ పెట్టుకొని నామినేషన్ ఇస్తే ట్రోల్ అయిపోతావని జెప్పి అతనితో అంటున్నాడు రాముతోటి. రాము సరదాగానే మాట్లాడిస్తాడు. అందరితో మాట్లాడిస్తారు. ఆర్మీ పవన్ ఏందంటే ఒక రకమైన యాటిట్యూడ్ ఉంది దాని దగ్గర. కనిపిస్తున్నది యాటిట్యూడ్. కనిపించిన యాటిట్యూడ్ ఉంది దాని దగ్గర. ఉంటే బాత్రూమ్‌లో ఆమెతో పని చేపిస్తూ ఉంటాడు. లేకపోతే బయట ఔట్ హౌస్‌లో వచ్చి రీతుతో కబుర్లాడడము, ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్న డాన్స్‌లో ఉంటాడు. లేకపోతే లోపల ప్రియా ఉంది గదా! ప్రియాతో పులిహోర కలుపుతూ ఉంటాడు. మొన్న అగ్ని పరీక్ష షోలో ఏం చెప్పుకొచ్చావు నాయనా నువ్వు? నేను నేను ఓడిపోతే చాలా మందికి సమాధానం చెప్పుకోవాలి అన్నావు. ఏం చెప్పుకుంటాము? నేను 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళి పులిహోర కలుపుతున్నానని చెప్పుకుంటావా? 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళి సాడీలు చెప్తున్నాను అని చెప్పి ఒప్పుకుంటావా? 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళి ఇట్లా వేరే వాళ్ళని ట్రోల్ అవుతావు అని చెప్తారనుకుంటున్నావా? అసలు ట్రోల్ అవుతున్నది నువ్వు గదా! వేరే వాళ్ళు గాదు గదా ట్రోల్ అయ్యేది. నువ్వే అవుతున్నావు పులిహోర కలుపుకుంటా. కెప్టెన్ అంటే కెప్టెన్ మాట విన్నంటావు. వినాలి గదా కెప్టెన్ అంటే. ఇప్పుడు రేపు నువ్వు ఇక్కడ కెప్టెన్ అయితే నీ మాట అందరూ వినాలి గదా! అదేమంటే 'బిగ్ బాస్' హౌస్ మొత్తం అదే మాటకొస్తే చాలు ఈ కామనర్స్ అంతా మేము 'బిగ్ బాస్' అగ్ని పరీక్షతో తోపు షోలో పాల్గొనొచ్చాము అని చెప్పంటున్నారు. అదే పెద్ద చెత్త షో. మిమ్మల్ని సెలెక్ట్ చేసిన వాడిని మూతి పగలగొట్టాలనిపిస్తుంది నాకు.